హాయ్ హలో నమస్తే. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీ ఈరోజు చూశాను. మూవీ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ప్రమోషన్స్ టైంలోని ఫైటర్ మూవీ గురించి చెప్తున్నప్పుడు హాలీవుడ్ మూవీ టాప్ గన్తో కంపేర్ చేశారు. బట్ ఏ మాత్రం హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గిపోకుండా మన ఇండియన్ సినిమా ఫైటర్ మూవీ ఉంది. మెయిన్ ఏంటంటే డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. వార్ అండ్ పఠాన్ మూవీస్ తీసిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి కూడా డైరెక్షన్ ఇచ్చారు. అయితే ఇండియన్ ఫోర్స్ని మనం ఎప్పుడు ఇంత బాగా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఇంత బాగా చూపించడం ఇదే ఫస్ట్ టైం అనిపించింది. స్టోరీ గురించి వస్తే పుల్వామా అటాక్ ఏదైతే మనకి ఆ స్టోరీ ఆల్రెడీ తెలుసు. బట్ టేకింగ్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానివల్ల మూవీ చాలా బాగుంది. ఫస్ట్ టు లాస్ట్ సూపర్ గ్రిప్పింగ్గా ఉంది. మంచి పెట్రియాటిక్ మూవీ అని చెప్పాలి. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్కి ముందు అండ్ సెకండ్ హాఫ్ అయితే మూవీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మూవీలోని ఏరియల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే నాకైతే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఏరియల్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చూపించారు. దానికి బీజిఎం ఎప్పుడు ఆ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఆ బీజిఎం ఎప్పుడు వచ్చినా సరే మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అంత బాగుంది. మూవీలో ఎవ్రీ రోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హృతిక్ రోషన్ మూవీలో హీరో అని చెప్పి హృతిక్కే రోల్ అంతా ఇచ్చేకంట డైరెక్టర్ని ఇక్కడ చాలా మెచ్చుకోవాలి. ఎవ్రీ రోల్ అనిల్ కపూర్ కానీ దీపికా పదుకొన్ అందరికీ ఈక్వల్గా రోల్ ఇస్తూ అట్ ద సేమ్ టైం స్టోరీ హృతిక్ రోషన్ అరౌండ్ తిరుగుతూ అండ్ అట్ ద సేమ్ టైం పుల్వామా అటాక్ గురించి కూడా చూపిస్తూ చాలా చక్కగా స్క్రీన్ ప్లే ఉంది. అయితే మూవీలో హైలైట్స్ ఏంటంటే నేను చెప్పినట్టు ఏరియల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ అనేది ఈ మూవీలో మనకు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద అటాక్ చేసినప్పుడు లేదా మన యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఏవైతే చూపించారో అవి చాలా బాగా చూపించారు. మూవీలో హైలైట్ సీన్స్ ఏంటంటే హృతిక్ రోషన్ని పనిష్మెంట్ కింద హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ పంపిస్తారు. అక్కడ ఒక అమ్మాయికి జెట్ ల్యాండింగ్ సేఫ్ ల్యాండింగ్కి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ కానీ అక్కడ మన పాకిస్తాన్లో అటాక్ అవుతున్నప్పుడు జై హింద్ అనే ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. అది కానీ ఏరియల్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మూవీలోని ఎక్కడ అన్నెసెసరీ కామెడీ కానీ అన్నెసెసరీ సౌండ్స్ కానీ ఏమీ లేకుండా క్లీన్ అండ్ నీట్ ఫస్ట్ టు లాస్ట్ డైరెక్టర్ చాలా బాగా తీశారు మూవీ. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు అడ్రినల్ రష్ అనమాట. ప్యాట్రియాటిక్స్ మనకి తన్నుకొని వచ్చేస్తుంది బయటికి. అంత బాగుంది మూవీలో. ఓన్లీ కొన్ని ప్లేసెస్ అంటే లైక్ మెయిన్ ఏంటంటే లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏంటంటే ఒకటి టెర్రరిస్ట్ మెయిన్ విలన్తోని హృతిక్ రోషన్ ఫైట్ అయినప్పుడు డైలాగ్ చెప్తూ ఫైట్ చేస్తారు. అదొకటి కొంచెం ఎక్కడో కొంచెం లైట్గా మైనస్ పాయింట్ అని చెప్పాలి. అదర్ దెన్ దట్ మూవీలోని హృతిక్ రోషన్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ యాక్టింగ్, ఎక్కడ ఓవర్ ఎవ్వరు చేయలేదు. మూవీ చాలా ప్లెయిన్గా నీట్గా క్లీన్గా ఫస్ట్ హాఫ్ మీరు ఎక్కడ ఎంచడానికి మూవీలో అయితే ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్పను, బట్ పేట్రియాటిజంలోనూ ఉన్న ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ తెలిసిందే. సో మూవీ డెఫినెట్గా వెళ్ళి వాచ్ చేయండి. బాగుంది మూవీ. రిపబ్లిక్ డేకి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పాలి. ఫ్యామిలీతో పాటు మీ కిడ్స్ని తీసుకొని, నేను చెప్తున్నా కిడ్స్ని తీసుకొని వెళ్ళి చూపించదగ్గ మూవీ ఇది. చూడండి. ఇప్పుడు వరకు నాకు చేస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏం కంటెంట్ కావాలో కమెంట్స్ ద్వారా చెప్తే లైక్ అండ్ కమెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. Keep supporting me. Thank you. Bye bye.